వర్షాలతో హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్లకు వరద పోటెత్తింది. మూసీ నదిలోకి నీళ్లను వదిలారు జలమండలి అధికారులు. దీంతో మూసీకి వరద ప్రవాహం పెరిగింది. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు ఉన్నతాధికారులు. ఇక క్షేత్రస్థాయిలో పర్యటించారు హైడ్యాక్ కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు కమిషనర్స్. ఎగువన కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ కు వరద ప్రవాహం పెరిగింది. 13,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి 8,000 క్యూసెక్కుల నీళ్లను మూసీలోకి విడుదల చేశారు జలమండలి అధికారులు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుతం 1762.9 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 2.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.6 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కిందకి వరదను వదలడంతో మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. వరద ముంచెత్తే అవకాశం ఉందని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. బండ్లగూడ జాగీర్లోని చాలా ప్రాంతాల్లోకి నీరు చేరింది. నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ కు వరద కొనసాగుతోంది. బంజారా, పికెట్, కుకట్పల్లి, బల్కాపూర్ నాలాల నుంచి సాగర్లోకి వరద వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ కు ఇన్ఫ్లో 315 క్యూసెక్కులుగా ఉంది. 820 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు అధికారులు. హుస్సేన్ సాగర్ ప్రస్తుతం నీటి మట్టం 513.41 మీటర్లుగా ఉంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు ఉంది. వర్షాలతో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సహాయక చర్యల కోసం జిల్లాకు ₹1 కోటి విడుదల చేశామని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో వర్షాలు, వరదలపై సీఎస్ రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు మంత్రి పొంగులేటి. హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులతో కలిసి పర్యటించారు. జల్పల్లి చెరువుతో పాటు లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. జనం ఇబ్బందులు పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్, విపత్తు బృందాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు కమిషనర్. హైదరాబాద్ పాత బస్తీ, యాకత్పుర, ముర్గి నాలాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలాలో పేరుకున్న ఒండ్రుమట్టి, చెత్తను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. నాలాలలో నిలిచిపోయిన నీరు, చెత్త వలన మురుగునీటి ప్రవాహం నిలిచిపోతుందన్నారు రంగనాథ్. ముసారాంబాగ్ దగ్గర మూసీ నది పొంగి పొర్లుతోంది. బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఓవర్ఫ్లో అవుతోంది. హిమాయత్ సాగర్ కు భారీగా వరద పెరగడంతో మూసీలోకి 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. దీంతో మూసీకి వరద పెరిగింది. పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఒకటేసారి సడన్ గా రాగానే మా బట్టలు ఎవరు తీయలేకపోయినారు. ఎవరంతా వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇక్కడ నిత్య వర్క్ చేసుకొని మేము జీవనాధారం సాగించే వాళ్ళము. అందుకని కొద్దిగా ఈ బ్రిడ్జి పైన కూడా చర్య తీసుకోవాలని మేము కూడా అంటున్నాము. మూసీ ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. చాదర్ ఘాట్ దగ్గర మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మూసీ వెంబడి ఉన్న ఇండ్లలోకి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇండ్లలో సామాన్లన్నీ నీటిలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు వచ్చిన ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు స్థానిక ప్రజలు. రోజు మంచిగా ఇడ్చేసిండ్రు, మేమంతా సామాన్ అంతా ఆగం, మేమంతా చెప్పినారు. కొంచెం కొంచెం ఇడుస్తూ అన్నారు, ఒక్కసారి ఇడ్చేసిండ్రు. ఈసారి ఇట్లనే మేము ఇట్లనే ఉంటాం, ఇట్లనే చేస్తాం. हर साल ईद पे जब बारिश होती जब हम लोग को ऐसा जो घर में कुफर लगा के हम लोग यहाँ बाहर बैठे, हमारा सामान अंदर है, हम घर को कुफर लगा के निकले हुए, हम नौकरी कर रहे, फोन आया तो हम भाग के आए तक यहाँ पे हमारे घर में आदत है पानी घर में मोरी में से आ गए. భారీ వర్షాలతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం వెంకటాపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శంషాబాద్ మండలంలోని అన్ని చెరువులు నిండి అలుగు పారుతూ హిమాయత్ సాగర్లోకి చేరుతోంది. వెంకటాపూర్ వద్ద వాగు ఉగ్రరూపం దాల్చింది. సుల్తాన్పల్లి, కేపీ దొడ్డి వద్ద అమడపురం వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో కేపీ దొడ్డి వద్ద ఉన్న ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చెరువులు వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలతో చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి, కొందుర్గు, గంగన్నగూడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. వికారాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. జిల్లాలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. కొట్పల్లి ప్రాజెక్టు నిండి పొర్లుతోంది. భారీ వర్షాలతో కొట్పల్లి ప్రాజెక్టు, అనంతగిరి హిల్స్ కు పర్యాటకులు రావద్దని సూచించారు డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్. అంటే కోట్పల్లి అండ్ అనంతగిరి ఈ ప్రాంతానికి హైదరాబాద్ నుంచి సందర్శకులు ఈ చల్లని వాతావరణంలో రావడానికి బాగా ఇష్టపడతారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా రావద్దని కోరుకుంటున్నాము. జిల్లా కలెక్టర్ అండ్ ఆదేశాల మేరకు రాబోయే 3 రోజుల వరకు అనంతగిరి అండ్ కోట్పల్లి ఏరియాలో సందర్శకులను అనుమతించడం లేదు. మూసీ వరద ఉధృతి పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.